యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన సూర్యవంశీ సెంచరీ కొట్టినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులని పొగడ్డాన్ని అందరూ కూడా లేవనెత్తడాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఎంతోమంది ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలను చేసినప్పుడు ఎవరి కుమారుడు, ఎవరి బిడ్డ, ఏ దేశభస్తుడు అని చెప్పేసి కొనియాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు ప్రభు అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలను చేసినప్పుడు ఈయన మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా అని కొనియాడడాన్ని చూస్తూ ఉన్నాం. మరో సందర్భంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోయినటువంటి ప్రజలందరూ కూడా ఈయనను మోసినటువంటి గర్భం, ఈయనకు పాలిచ్చినటువంటి స్థనాలు ధన్యమైనటువంటివి అని కొనియాడడాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే క్రైస్తవులమైనటువంటి మనం మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మరీ ముఖ్యంగా మనం పొందినటువంటి ఆ పవిత్రాత్మ 7 వరాల ద్వారా 12 అనుగ్రహాలను ఈ లోకంలో చూపించినప్పుడు ప్రేమ, శాంతి, దయ, కనికరం ఇలాంటి వాటిని మనం మన జీవితంలో చూపించినప్పుడు అందరూ కూడా ఆ దేవుణ్ణి మెచ్చుకుంటూ ఉంటారు. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తనకు ఇవ్వబడినటువంటి బాధ్యతని చక్కగా నెరవేర్చడం ద్వారా పరలోకమందున్నటువంటి తండ్రిని ఘనపరచడాన్ని, సన్నుతించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మనం అలా చేయగలుగుతూ ఉన్నామా? మనందరికీ మంచి ఉదాహరణ పాదువాపురి అంతోని వారు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాక్చాతుర్యంతోనే వాక్యాన్ని ఎంతో బలంగా ప్రకటించడం ద్వారా ఎంతోమందిని జ్ఞానస్నానం పొందేటటువంటి విధంగా, క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటటువంటి విధంగా చేసి పరలోక దేవునికి మహిమను చేకూర్చాడు. మరి నీవు నేను ఈ లోకానికి ఉప్పుగా ఉంటూ ఉన్నామా? ఈ లోకానికి వెలుగుగా ఉంటూ ఉన్నామా? మన యొక్క వెలుగును వారి మీద ప్రకాశింపచేస్తూ ఉన్నామా? మన ఉప్పదనాన్ని మన చుట్టూ ఉన్నటువంటి వారికి పంచడం ద్వారా క్రీస్తు ప్రభుని ఈ లోకంలో ప్రకటించగలుగుతూ ఉన్నామా? మన పనుల ద్వారా పరలోక తండ్రికి మహిమను చేకూర్చుదాం. ఆమేన్.